యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో యాదగిరిగుట్ట బస్ డిపోలు భక్తులను సుదూర ప్రాంతాలు చేరవేయటకు బస్సులు సరిపోలేకపోవడంతో కుటుంబ సభ్యులు తమ పిల్ల పాపలతో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో యాదగిరిగుట్ట బస్ డిపోలో బస్సులు భక్తులను సుదూర ప్రాంతాలకు చేరువేయటకు సరిపోను లేకపోవడంతో కుటుంబ సభ్యులు తమ పిల్లపాపలతో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువసేపు ప్రయాణ ప్రాంగణంలో ఉండి బస్సుల కోసం పడిగాపులు కాచారు. యాదగిరిగుట్ట బస్ డిపో మేనేజర్ను వివరణ కోరగా యాదగిరిగుట్ట డిపోకు సంబంధించిన అన్ని బస్సులను భక్తులకు చేరవేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు, ఉన్న బస్సులను కూడా అదనంగా హైదరాబాద్ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రద్దీ ఎక్కువ ఉన్న సందర్భంలో ఇలా జరుగుతుందని తెలిపారు. మీరు ఎక్కువ ఫ్రీగా వస్తున్నారు కదా బస్సులకి, అంటే యాదగిరిగుట్టకు పబ్లిక్ ఎక్కువ వస్తుంది కనుక మీరు ఏమనుకుంటారు మరి? మంచిగా ఉంది, లేడీస్ కి ఇది బాగుంది, పర్వాలేదు. ఇంకా తిరిగితే మొత్తం బియ్యం కనబడుతుంది మీకు అక్కడ సగం పార్సల్ కడతాను అక్కడ. ఇప్పటి వరకు భక్తుల సౌకర్యార్థం యాదగిరిగుట్ట నుంచి దాదాపు 95 ట్రిప్పుల దాకా ఆపరేట్ చేసాము. ఇంకా 30 ట్రిప్పుల దాకా వచ్చేది ఉన్నాయి కాబట్టి ఈ ఉన్న భక్తులకు సరిపోతుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది చాలా స్మూత్గా నడుస్తుంది. సార్ హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు, సార్ హైదరాబాద్ నుంచి కూడా బస్సులు మనకు దాదాపు 69 ట్రిప్పులు పెట్టాము. వాటికి అదనంగా ఒక 10 ట్రిప్పులు కూడా పెంచాము. కాబట్టి డిమాండ్ తగ్గట్టు మనం బస్సుల సంఖ్య పెంచడం జరిగింది స్మూత్గా. కాకపోతే ఏంటంటే మనం రద్దీ అనేది ఎక్కువ దృష్ట్యా మనం స్పెషల్ బస్సులు